ఏపీ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు టార్గెట్ గా ఎవరి వ్యూహాలకు వారు పదును పెడుతూనే ఉన్నారు. సభలు, సమావేశాలు, రహస్య భేటీలు ఇలా నేతలు ముందుకు సాగుతున్నారు. ఇక తాజాగా మెగా బ్రదర్ జనసేన నేత నాగబాబు కాపు నేతలు, వ్యాపార ప్రముఖులతో రహస్యంగా సమావేశమయ్యారని సమాచారం. విశాఖలోని బీచ్ రోడ్లో ఉన్న ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ రహస్య సమావేశంలో కీలక అంశాలపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా విశాఖపట్నం ప్రతినిధి అందజేస్తారు. ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలన్నీ కూడా ఎత్తులతో ఒకరిపైన ఒకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో రాజకీయాల్లో హీటు పెరిగిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఒక నెల రోజుల ముందే ఎన్నికలు వస్తాయనే ఒక ప్రచారం కూడా జోరుగా సాగుతూ ఉండటంతో ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు వైసీపీకి సంబంధించి సిట్టింగులను మారుస్తూ కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ ఉన్న నేపథ్యంలోనే ఆ పార్టీలో రాజకీయంగా వేడి నెలకొని ఉంది. అసంతృప్తులందరూ కూడా బహిరంగంగానే తమ స్వరాన్ని వినిపిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో పొత్తుతో ఉన్న జనసేన, టీడీపీ పార్టీలు కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపైన కూడా జోరుగా చర్చలు సాగుతున్నాయి. కింది స్థాయి నేతలతో కూడా ఎప్పటికప్పుడు అగ్రనేతలు సమావేశమవుతూ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోవలోనే జనసేన పార్టీకి సంబంధించిన కీలక నేత నాగబాబు విశాఖలో నిర్వహించిన సమావేశం ప్రస్తుతం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ప్రధానంగా కాపు సామాజిక వర్గ నేతలతో పాటుగా విశాఖలోని పలువురు వ్యాపార ప్రముఖులతోనూ ఇతర అన్ని వర్గాలకు సంబంధించిన నేతలతోనూ ఆయన రహస్యంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సెల్ ఫోన్లను కూడా అనుమతించలేదు. దీంతో ఈ సమావేశంపైనే ప్రస్తుతం వివిధ రాజకీయ వర్గాల్లో అయితే చర్చ సాగుతుంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన, అలాగే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీలు మారేవారిపైన, గెలుపు గుర్రాలు అనే అంశాలపైన కూడా నాగబాబు కీలకమైన చర్చ చేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వైసీపీలో సీట్ల వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలు, ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేతలు, వారి బలాబలాలు వంటి అంశాలపైన కూడా ప్రధానంగా ఈ రహస్య సమావేశంలో చర్చించినట్లుగా తెలిసింది. అలాగే ఇటీవలనే వైసీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా జనసేన నేతతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం సందర్భంగా వైసీపీ నుంచి పార్టీ మారుతున్న వారి వివరాలను కూడా నాగబాబు అడిగి తెలుసుకున్నారని, సమయం వచ్చినప్పుడు వారి సంగతి చూద్దామని కూడా ఈ చర్చలో భాగంగా వంశీ, నాగబాబు చర్చించినట్లుగా తెలుస్తుంది. మొత్తానికైతే నాగబాబు రహస్యంగా విశాఖలో పర్యటించి సమావేశాలు నిర్వహించడం పట్ల రాజకీయ వర్గాల్లో అయితే చర్చ సాగుతుంది. మరోవైపు జనసేన, టీడీపీ పొత్తులోనే ఈ ఎన్నికల్లోకి వెళ్తాయని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో కింది స్థాయి కార్యకర్తలు ఎలా కలిసి పనిచేస్తున్నారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాలపైన కూడా నాగబాబు పార్టీ నేతలతో చర్చించినట్లుగా తెలిసింది. ముఖ్యంగా ఈ రెండు పార్టీలకు సంబంధించి కార్యకర్తల్లో ఏవైనా ఇబ్బందికరమైన పరిస్థితులుంటే వాటిని ఓవర్కమ్ చేసి ఏ విధంగా సమన్వయం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి అనే అంశాలపైన కూడా నాగబాబు చర్చించినట్లుగా తెలిసింది. మొత్తానికైతే విశాఖలో నాగబాబు నిర్వహించిన సమావేశం పట్ల ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అయితే చర్చ సాగుతుంది. ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ నుంచి పార్టీ మారాలి అనుకుంటున్నట్లు కొంతమంది ఉన్నారని, వారి విషయాలను కూడా ఎమ్మెల్సీ వంశీ జనసేన నేత దృష్టికి తీసుకువచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే వీరి వ్యవహారాన్ని అధినేత దృష్టిలో పెట్టి తదుపరి నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తానికైతే విశాఖలో జరిగిన ఈ రహస్య సమావేశంలో విశాఖ నగరానికి సంబంధించిన పలువురు కాపు నాయకులు, అలాగే నగరానికి సంబంధించిన కొందరు ప్రముఖులు కూడా నాగబాబుతో వివిధ అంశాలపైన మాట్లాడినట్లుగా తెలుస్తోంది. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.